హాయ్ అండి. ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట. అవన్నీ చేసుకుంటూ మనం మాట్లాడేసుకుందాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ప్రతిరోజు కూడా ఇలా ఉదయాన్నే మొక్కల దగ్గరికి రావడం నాకు అలవాటండి. చూసారా ఈ పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. సమ్మర్లో కూడా నర్సరీ నుంచి మొక్క అయితే తెచ్చానండి. 1.5 మంత్ అయింది. అయితే చాలా బాగా మొగ్గలు వచ్చినాయి, చక్కగా పోస్తుంది, ప్రాపగేట్ బాగా అయిందండి. దీన్ని క్రేపర్గా ఎక్కించాలన్నట్టుగా నేను ఇలా రేక తెచ్చాను అనమాట. ఈ చామంతులు చూసారా, సమ్మర్లో కూడా చక్కగా మళ్ళీ మొగ్గలు వచ్చి పువ్వులు పోస్తున్నాయండి. ఇది నీడను పెట్టేశాను, అయినా కానీ ఇంకా ఇలా అంత పచ్చగా ఉందన్నమాట. ఈ వాక్కాయ చెట్టు చూడండి, చెట్టు నిండా బాగా కాయలు వచ్చినాయి అనమాట. ఇది ఫస్ట్ టైం అండి కాపు. నేను 2 ఇయర్స్ అయిందనమాట ఈ మొక్క తెచ్చి. లాస్ట్ ఇయర్ అయితే నాకేమీ పంట రాలేదు. అయితే అసలు ఇవి ఎలా పోస్తాయి ఏంటి అన్నది కూడా నేను ఎప్పుడు చూడలేదన్నమాట. గార్డెనర్స్ అందరూ కూడా పెంచుకుంటున్నారు కదా అని నేను కూడా తెచ్చి పెట్టుకున్నాను. అయితే ఇయర్ అయితే మంచిగా కాయలు వచ్చినాయండి. ఇంకా తెంచినప్పుడు మీకు వీడియోస్ చేసి కంపల్సరీగా పెడతాను. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే పెంచుతున్నాను అనమాట. ఇంక ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి. అదేంటంటే అరటికి ఎల వేసిందనమాట. అయితే ఈ రోడ్డు వేయకముందు అయితే ఈ సైడు ఆ స్థలంలో వేసామన్నమాట అరటి చెట్లను. అయితే అప్పుడు మళ్ళీ అవన్నీ తీసేస్తుంటే ప్రాణం ఒప్పక ఇలా సైడ్లో ఒక వేరే వాళ్ళ స్థలం ఉందండి. వాళ్ళు ఇంకా హౌస్ అది స్టార్ట్ చేయలేదు కదా అన్నట్టు అవి తీసి ఇక్కడ వేసానమాట. ఇదిగోండి చక్కెరకేళి అరటిగెల. ఫస్ట్ టైం అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. దీని సైడ్ నుంచే మరలా ఒక మొక్క వచ్చిందండి. అంటే దీనికి ఒక గెల వేసిన తర్వాత ఇంకా అరటి చెట్టుకి మరలా తీసేస్తారట. నేను ఫస్ట్ టైం పెంచుతున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చూసారా ఎంత బాగున్నాయో పళ్ళు. ఇదిగోండి ఈ సైడ్ మొక్క అయితే వచ్చిందనమాట ఈ విధంగా. దాని వెనకాల ఉన్న చెట్టు అయితే వేరే చెట్టు అంటండి. అది వస్తే కానీ నాకు తెలీదు. ఎవరో ఇస్తే ఇవి నాటేసానమాట. అంటే పైన గార్డెన్లో వేద్దాం అనుకున్నాను, పైన వస్తాయో రావా అన్నట్టుగా ఇక్కడ ఈ సైడ్ అయితే వేసేసాను. ఇంకా నేను కరివేపాకు అయితే 1 మంత్కి ఒకసారి ఇలా తెచ్చుకొని శుభ్రం చేసుకుంటానండి. ఎందుకంటే మాకు కింద కరివేపాకు చెట్టు ఉండేది కదా, ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను చాలాసార్లు. ఇంకా రోడ్డు వేసినప్పుడైతే ఆ మొక్క తీసేయవలసి వచ్చిందండి. నిజంగా కరివేపాకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది, బజార్ నుంచే తెచ్చుకోవాల్సి వస్తుంది. నా లైఫ్లో నేను ఎప్పుడు బజార్లో కరివేపాకు అయితే ఎప్పుడు వాడలేదండి. ఎప్పుడు చిన్న మొక్క ఇంట్లో అలా పెట్టుకునేదాన్ని అనమాట. ఇంకా ఆ మొక్క ఉంది కదా అని టెర్రస్ మీద వేయలేదు. ఇంకా ఆ మొక్క తీసేసిన తర్వాత కరివేపాకు లోటు ఏంటో తెలుస్తుంది అనమాట. నేనైతే శుభ్రంగా బజార్ నుంచి తెచ్చిపెట్టుకున్న తర్వాత ఉప్పేసి బాగా కడిగి ఇలా గుడ్డ మీద ఆరబెడతానండి. తడంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇంక ఈరోజు అయితే కొన్ని పనులు ఉన్నాయండి. పెయింటింగ్ శారీస్ అయితే చాలా ఆర్డర్ ఉన్నాయండి. వాటన్నిటికీ డిజైన్స్ చూసి డిజైన్ వేసి పెయింటింగ్స్ వేయాలన్నమాట. ఇంకా సాయంత్రం అయితే మ్యారేజ్ ఉందండి. ఆ మ్యారేజ్కి కొత్త చీర కట్టుకోవాలంటే నేను చూసుకునేసరికి బ్లౌజ్ కుట్టింది లేదు. ఎప్పుడూ అంతేనండి. పెద్దోళ్ళు ఏదో సామెత చెప్తారు కదా, కుమ్మరోడికి కొండ కరువు, కమ్మరోడికి కత్తి కరువు అని. నిజంగా చేతిలో ఇంత పని ఇంత వర్క్ ఉన్నా కానీ నా బ్లౌజులు నేను కుట్టుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. సారీ తీయించుకుని అయితే చాలా రోజులైందండి. ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను, కొన్న వెంటనే నా బ్లౌజులు స్టిచ్ చేసుకుని అలా బీరువాలో పెట్టేసుకోవాలని. కానీ అది వేసుకుంటాను అనుకున్నప్పుడే నాకు ఆ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలని గుర్తొస్తుంది. అలా ఉందన్నమాట. ఇంక ఈరోజైతే ఎలా అయినా ఈ సారీ కట్టుకోవాలని ఇప్పటికప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుని కుట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ పని అయిన తర్వాత పెయింటింగ్స్ అయితే మొదలు పెడతానండి. మీలో ఎవరైనా అనుకోవచ్చు, టైలర్కి ఇచ్చి కుట్టించుకోవచ్చు కదా అని. కానీ నాకేంటంటే నా వర్క్ ఏదైనా సరే నాకు అన్ని రకాల వర్క్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ అన్నీ వచ్చు కాబట్టి నాకెందుకో నాకు నేనే స్టిచ్ చేసుకుంటేనే నచ్చుతుందండి. ఎవరి చేతైనా కనీసం నా దగ్గర 5 వరకు వర్కర్స్ ఉండేవారు, వాళ్ళ చేత కూడా కుట్టించుకున్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదనమాట.
ఎప్పుడు కూడా నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుని వేసుకుంటానండి. అది అలవాటు అనమాట. ఇంకా చెప్పాలంటే వచ్చిన పనిని ఎప్పుడూ కూడా బద్ధకించకూడదండి. బద్ధకించకుండా మన పనులు మనమే చేసుకుంటే ఆ వర్క్ కూడా మర్చిపోమన్నమాట. నాకు అలా చేసుకోవడం ఇష్టమండి. ఇప్పుడు ఇదే బ్లౌజు బయట ఇచ్చాను అనుకోండి టైలర్కి, ఇప్పటికిప్పుడు కుట్టిమ్మంటే కనుక ఎంత లేదన్నా 200 అయినా తీసుకుంటాడు. అలా 200 అతనికి ఇచ్చే బదులు నేనే ఒక అరగంట నాది కాదు అనుకుంటే చక్కగా నేనే చేసుకోవచ్చు కదా, అప్పుడు ఆ డబ్బులు కూడా నేను సేవ్ చేసుకున్నదాన్ని అవుతాను అని అనుకుని అయితే నేను ఆలోచిస్తానండి. ఎందుకంటే గుండు సార్ అన్నట్టుగా డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అంటారు కదా, నిజమే కదండి. డబ్బుల్ని ఊరికే ఖర్చు పెట్టకూడదు అన్నది నా ఉద్దేశం అన్నమాట. వచ్చిన పనిని ఏదన్నా సరే మన ఇంట్లోనే మనం చేసుకుంటే గనక ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఆ మనీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని అయితే నేను ఆలోచిస్తానండి. అందుకని నా ఇంటి పనులు, వంట పనులు అన్నీ కూడా నేనే స్వయంగా చేసుకుంటానన్నమాట. ఎంతో ఓపిక లేకపోతే అప్పుడు పని మనిషిని పెట్టుకుంటాను తప్ప మ్యాక్సిమం నేనే చేసుకోవడానికి ఇష్టపడతానండి. ఆ డబ్బుని మనం సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది వింటే మీరు కూడా నవ్వుకుంటారు. మా ఇంటి పక్కన ఒకళ్ళు అద్దెకు వచ్చారనమాట. అద్దెకొస్తే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ మరిదిగారు ముగ్గురు ఉండేవారనమాట. వాళ్ళ మరిదిగారు ఎప్పుడు వాళ్ళ వదిన్ని ఎడకొళం చేస్తా, సాయిబు సంపాదించుకొస్తే బోబమ్మ బొక్కాతిళ్ళు తినేస్తుంది అనేవాడండి. నాకు అసలు ఆ మాటకు అర్థం అసలు చాన్నాళ్ళు తెలిసేది కాదు. ఆ అబ్బాయి అస్తమాను వాళ్ళ వదిన గారిని అదే మాటతో ఏడిపిస్తూ ఉండేవాడు అనమాట. మరి ఆవిడికి అర్థమయ్యేదో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిసారి కూడా ఏంటి ఈ మాటకు అర్థం అని చాలా రోజులైతే ఆలోచించానండి. అప్పుడు మా అమ్మగారు చెప్పారనమాట, ఎందుకు వాళ్ళ అబ్బాయి ఎందుకమ్మా ఆవిడని అలా అంటున్నాడు అని అడిగితే దాని అర్థం అమ్మ చెప్పారనమాట. భర్త సంపాదించుకొచ్చిన ఏ పైసా అయినా సరే భార్య చాలా ఆచితూచి ఖర్చు పెట్టాలి. అలా కాకుండా వీధిలోకి వచ్చినవన్నీ కొనేసుకొని, చూసిన బట్టల్లా కొనేసుకొని, చూసిన నగల్లా కొనేసుకుంటే ఎంత శ్రమించి మగోడు సంపాదించుకొచ్చినా కానీ ఆ సంసారం పైకి రాదు. అందుకనే అబ్బాయి ఇండైరెక్ట్గా వాళ్ళ వదినికి డోస్ ఇస్తున్నాడనమాట అని చెప్పిందనమాట. అప్పుడు అర్థమైందండి, సాయిబ్ సంపాదించుకొస్తే బోబమ్మ బొక్క తిళ్ళుదా అన్న మాటకి అర్థం అనమాట. నిజమే కదండి. ఎవరమైనా కానీ ఏ చిన్న పని చేసినా కానీ, ఏ చిన్న ఖర్చు పెట్టినా కానీ 1-10 సార్లు ఆలోచిస్తే, ఎందుకంటే కుబేర్లు అనుకోండి, వాళ్ళు ఎలా ఎంత కుబేరుడైనా కానీ ₹1తోటే కదండి స్టార్ట్ అవుతారు. వాళ్ళు ఎలా ఖర్చు పెట్టినా కానీ పర్వాలేదు. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లో ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఒక పైసా ఆస్తి తూచి ఖర్చు పెడితేనే కదా వాళ్ళు ఒక రిచ్ మ్యాన్గా ఎదగలరు. సరదాగా మీతో కబుర్లు చెప్పుకుంటూ నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.